ఫ్రెండ్స్ సెకండ్ ప్రోమో చూసారు కదా. సెకండ్ ప్రోమో మీకు అర్థమైందా? అర్థమైతే జస్ట్ వన్ లైన్లోనో లేకపోతే మీరు ఎంతవరకు కామెంట్ చేయగలరో అలా కామెంట్ చేసి నాకు చెప్పండి. నాకైతే ఒక విషయం క్లారిటీగా అర్థమైంది. నేను చెప్పే ముందు ఒక్కసారి మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ ప్రోమోకి సెకండ్ ప్రోమోకి చాలా సంబంధం ఉంది. ఫస్ట్ ప్రోమోలో ఈ వర్డ్ ఈ సీన్ మీకు గుర్తున్నట్టయితే ఇమాన్యుల్ ఏమంటాడంటే, మమ్మ నువ్వు డెమాన్కి వేస్తే అవి ఇండైరెక్ట్గా మళ్ళీ నాకే పడతాయి అని చెప్పాడు. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇమాన్యుల్ మాస్టర్ ప్లాన్ అర్థమైందా? చెప్తా వినండి. ఇమాన్యుల్ ఏంటంటే మ్యాటర్, సంజన గారు ఎప్పుడైతే సుమన్ శెట్టికి కానీ భరణికి కానీ తనుజకి కానీ సంజన గారే ఫస్ట్ లేచి వేసేసింది అనుకోండి ఓటు, అప్పుడు వాళ్ళ ముగ్గురు సంజన గారి పేరే చెప్తారు. అవునా? అలాగే కళ్యాణ్ డెమాన్ వీళ్ళిద్దరూ ఎవరి పేరు చెప్పినా కూడా అక్కడ మ్యాటర్ ఏమవుతుంది ఎక్కువగా అంటే, ఇప్పుడు మీకు చెప్తా వినండి. ఇప్పుడు సుమన్ శెట్టి గారు భరణి తనుజ ఒక గ్రూప్. ఓకే, వాళ్ళల్లో ఎవరిని తీసేయాలని సంజన గారు చెప్పినా వాళ్ళ ముగ్గురు ఓట్లు సంజన గారు తీసేయాలనే చెప్తారు. ఓకే, అయితే ఇక్కడ ఇమాన్యుల్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే, నువ్వు ఎటో లిస్ట్లో ఉన్నావు కదా మమ్మ, నేను ఫస్ట్ వస్తున్నాను కదా, నేను కష్టపడి ఆడుతున్నాను కదా. ఓకే, నేను కష్టపడి ఆడుతున్నప్పుడు నేను ఉంటే బెటర్ కదా. అంటే నువ్వు డెమాన్కి వేద్దాం అనుకుంటున్నావు ఓటు, కానీ నువ్వు డెమాన్కి ఓటు వేసినా అది ఇండైరెక్ట్గా నాకే పడుతుంది అంటున్నాడు. అంటే తిన ఇమాన్యుల్ మెయిన్ పాయింట్ ఏంటంటే, సంజనానే ఫస్ట్ లీడ్ తీసుకుని సంజన భరణి సుమన్ శెట్టి లేదా తనూజాల్లో ఒకళ్ళకి ఓటేసింది అనుకోండి, వాళ్ళ ముగ్గురు సంజనాకే రివర్స్ వేసేస్తారు. ఎందుకంటే తనూజ భరణి అండ్ సుమన్ శెట్టి ఒక గ్రూపు. ఇప్పుడు సుమన్ శెట్టికి ఓటేసింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు నాకు సుమన్ శెట్టి గారు ఉండకూడదు వెళ్ళిపోవాలి అని ఓటేసింది అనుకోండి, అప్పుడు సుమన్ శెట్టి సంజన వెళ్ళిపోవాలనే ఓటేస్తాడు, భరణి సంజన వెళ్ళిపోవాలనే ఓటేస్తాడు, తనూజ కూడా సంజన వెళ్ళిపోవాలనే ఓటేస్తుంది. అప్పుడు మ్యాటర్ ఏమవుతుంది, అప్పుడు ఇమాన్యుల్ వెళ్ళే అవకాశం పోతుంది. తను బయటికి వెళ్ళాడు కదా. సో సంజన ఎందుకు మీ ఒక్క ఓటే ఇంపార్టెంట్ అని నేను ఎందుకు చెప్పానో తెలుసా అని ఎందుకు అంటున్నాడు అనుకుంటున్నారు? తనని తాను కాపాడుకోవడం కోసం. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ సుమన్ శెట్టి లేచి ఇమాన్యుల్ అన్నాడు, తర్వాత భరణి లేచి ఇమాన్యుల్ అన్నాడు, తనుజ లేచి ఇమాన్యుల్ అంది. సో ఇక్కడ 3 ఓట్లు ఎక్కడ పడ్డాయి? ఇమాన్యుల్కి పడ్డాయి. నెక్స్ట్ ఏమైంది మ్యాటర్ అంటే, యాజ్ పర్ మెజారిటీ ప్రస్తుతం అయితే ఇమాన్యులే వెళ్ళిపోవాలి. తర్వాత ఏమైంది, డెమాన్ అండ్ మన కళ్యాణ్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఏం చేశారు, సంజనాకు ఓటేస్తారు. సంజనాకు ఓటేస్తే ఇప్పుడు ఇమాన్యుల్ ఓటు కీలకం అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, ముగ్గురేమో ఇమాన్యుల్కి వేశారు, ఇద్దరేమో సంజనాకి వేశారు, ఒకళ్ళు డెమాన్కి వేశారు. అంటే ఎవరు ఎలిమినేట్ అవ్వాలి? ఇమాన్యులే ఎలిమినేట్ అవ్వాలి. సో అర్థమైంది కదా. సో అక్కడ గొడవైంది. సో అంటే ఇమాన్యుల్కి ఏంటంటే తను వెళ్ళాలని లేదు, ఫస్ట్ సంజన కనుక లీడ్ తీసుకుని తన ఒక్క ఓటు కనుక ఆ గ్రూప్ వాళ్ళకి వేస్తే టప్ సంజనాకి ఓట్లు పడిపోతే తను ఎలిమినేట్ అయిపోతుంది, నేను సేఫ్ ఉంటాను అని అనుకుంటున్నాడు. ఓకే, అయితే తనూజ మధ్యలో ఎందుకు వచ్చింది? ఇమాన్యుల్ వెళ్ళిపోవడమే కదా వీళ్ళకి కావాలి అని అంటే, యాక్చువల్లీ తనూజకి సంజనాకి కోల్డ్ వార్ జరుగుతోంది. గతంలో సంజన నువ్వే నా కాంపిటీటర్, నువ్వుంటే నేను టాప్ 5లోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నామినేషన్ వేసింది, మీకు గుర్తుందా? అయితే అప్పుడు మరి ఇమాన్యుల్కి మీరు ఓటేరా? ఇమాన్యుల్కి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టాప్ 5లో పెట్టారు ఇమాన్యుల్ని తనూజని, మరి మీరు ఇమాన్యుల్కి వేయాలి కదంటే, ఇమాన్యుల్కి నేను వేయను, నా మనసు అంగీకరించదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే అప్పుడు రితు తనూజ వీళ్ళందరూ కూడా మీరు ఇమాన్యుల్కి ఎందుకు వేయరు, నేను దివ్యకి వేసాను, దివ్య నాకేసింది, నేను రితుకి వేసా, డిమాన్కి వేసా, కళ్యాణ్ నాకేసాడు, ఇట్లా రకరకాల డిస్కషన్స్ జరిగాయి.
అయితే ఇప్పుడు ఇమాన్యుల్ నుంచి ఎందుకు సంజన గారని ఓటు మార్చుకుందంటే ఇమాన్యుల్ విషయంలో తను ఎదురు తిరగటం లేదని చెప్పేసి అక్కడ అది తనకున్న కోపం. యాక్చువల్లీ ఇక్కడ ఈ టాస్క్ కన్నా ముందు జరిగింది ఏంటంటే తనూజ సంజనకి మాట ఇచ్చిందంట, నేను మీ పేరు చెప్పను అనేసి. ఎందుకంటే సంజనకి ఈ టికెట్ టు ఫినాలే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తను చాలా లీస్ట్లోకి వెళ్ళిపోయింది, డేంజర్ జోన్కి వెళ్ళింది రీతుతో పాటు. ఎప్పుడైనా ఇప్పుడు ఇమాన్యుల్ వీళ్ళందరూ ఓటింగ్తో కొట్టుకొచ్చేస్తూ ఉంటారు. అయితే అఫ్ కోర్స్ బిగ్ బాస్ ఏమన్నాడు, ఎలిమినేషన్ అనేది జరుగుతుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అది ఇది అన్నాడు. ఓకే, నేను కాదంటలేదు. కానీ ఎంత కాదనుకున్న 14th వీక్లో ఓటింగ్ తీసేసేసి లేదు లేదు మీరు మీరు ఆ టాస్క్లో ఓడిపోయారు, వెళ్ళండి గెట్అవుట్ అని అన్నాడు కదా. బిగ్ బాస్ మెంటల్గా ఏమనుకుంటున్నాడంటే ఇమాన్యుల్ అలాగే కళ్యాణ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, తనూజ మరీ లీస్ట్లోకి అయితే రాదు, తను మంచి గేమరే. లీస్ట్లోకి వచ్చేది ఎవరు, సంజన, సుమన్ శెట్టి, వీళ్ళ మధ్య ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించి చాలా నీట్గా తీసేద్దాము అని అనుకున్నాడు. ఏముంది, సంజన గారిని, సుమన్ శెట్టిని కానీ ఎలిమినేట్ చేసేస్తే మిగతా వాళ్ళందరూ టాప్ 6 టాప్ 5 ఎవరో ఒకళ్ళు ఆయన ప్లాన్ ఆయన ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పేసి. కానీ ఇమాన్యుల్కి వెళ్ళాలని లేదు. నిజంగా మాట్లాడితే తనూజ భరణి గారికి సపోర్ట్ చేస్తుంది వెళ్ళాలని చెప్పేసి, టికెట్ టు ఫినాలే కొట్టాలని చెప్పేసి. కానీ మరి ఏ పాయింట్లో అయినా సంజన గారు వెళ్ళాలని చెప్పేసి ఇమాన్యుల్ ట్రై చేస్తున్నాడు. 1 పాయింట్లో అయినా తను ఆల్రెడీ టాప్లో ఉన్నాడు, లీస్ట్లో ఉన్నవాళ్ళు కదా ఎలిమినేట్ అయ్యేది. సో నన్ను తీయకుండా ఉండడం కోసం ప్రయత్నం చేసి వేరే ఆప్షన్స్ పెట్టుకోవాలి తను. అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే తారుమారైపోయింది. సో సంజనాకి ఇమాన్యుల్కి మధ్య గొడవ అయిందనమాట. అదే ఇమాన్యుల్ మెయిన్ పాయింట్ ఏంటంటే సంజనానే ఫస్ట్ లేచి ఇనిషియేట్ తీసుకుని వాళ్ళ ముగ్గురులో ఒకరికి వేసేయాలి, భరణి గారికో సుమన్ శెట్టి గారికో ఎవరికో ఒకరికి వేసేయాలి. యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే యాజ్ పర్ గేమ్ సుమన్ శెట్టి గారికి వేయడమే కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన గేమ్ అంత గొప్పగా ఏం ఆడలేదు, సంజన గారు బాగా గేమ్ ఆడుతున్నారు. అసలు ఆవిడకి 0 ఇవ్వడమే చాలా తప్పు విషయం. పోనీ 0 ఇచ్చినా ఆవిడ యాక్సెప్ట్ చేసింది, పాపం జైలుకి వెళ్ళింది, అనుభవించింది. తర్వాత మళ్ళీ ఆవిడని తీసేయాలా. డెమోన్ ఏంటంటే డెమోన్ ఏమనుకుంటున్నాడు, తనకు ఓటేసింది కాబట్టి నేను తనకు ఓటేసేస్తాను అంటున్నాడు సింపుల్గా. కళ్యాణ్ ఎందుకు సంజన గారికి ఓటేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఇమాన్యుల్ అని కూడా చెప్పలేదు కదా సంజన గారు తనను ఓటేయమని చెప్పడానికి. అలా అని తనూజ అని కూడా చెప్పలా. తను ఏం చెప్పింది, డెమోన్ అని చెప్పింది. సో సంజన గారిని తీసేయటం అనేది కళ్యాణ్ నాకైతే నచ్చలేదు పర్సనల్గా. అయితే నాకైతే డీకోడింగ్ చేస్తే ఇదే అర్థమైంది. సో అంటే సంజన గారి డెసిషనే ఇక్కడ మ్యాటర్. తను గనక అంటే తను ఇమాన్యుల్ చెప్పున్నా ఇమాన్యుల్ అనేసేవాళ్ళు. సంజన గారు ఎవరిని పేరు చెప్పాలి, వాళ్ళ ముగ్గురులో ఓ పేరు చెప్పాలి. అప్పుడు సంజన గారు తన సెల్ఫ్ ఎలిమినేట్ చేసేసుకున్నట్టే. కానీ అంతకు మునిపే తనూజతో డీలప్ పెట్టుకుందనమాట. సో డీలప్ పెట్టుకోవడంతో ఇక సంజన గారి పేరు చెప్పకుండా ఇమాన్యుల్ పేరు చెప్పారు. కానీ ఇమాన్యుల్కి అది యాక్సెప్టబుల్గా లేదు. సో ఇప్పుడు తనుజను సంజన మధ్య గొడవ ఏంటంటే నువ్వు పేరు మార్చావు అంటే నీకు నన్ను తీసేయాలని ఉంది, అందుకనే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నావు ఇమాన్యుల్ దగ్గర అనేసి సంజన తనుజ విషయంలో చూసుకుంది. మరి తనుజ కూడా అలాగే చేస్తుంది నామినేషన్స్లో. మరి మీరు నేనే మీకు కాంపిటీషన్ అని చెప్పారు, ఇమాన్యుల్ అసలు ఏ రకంగానూ కాంపిటీషన్ కాదు, నేను సెంటిమెంట్గా కనెక్ట్ అయిపోయాను, ఆయింట్మెంట్లో రాసుకున్నాను అన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చేశారని ఆ ప్రాబ్లం ఆమెది. సో నాకైతే అది అర్థమైంది ఫ్రెండ్స్, ఇదైతే నాకు అర్థమైంది. మీకు ఇంకేమైనా పాయింట్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.